రొమాన్స్. నువ్వు పనిలో పడ్డావంటే మ్యాజిక్ చేయాలని వచ్చిన మన్మధుడు కూడా విసిగెత్తిపోతాడు. నాకు ఈ పూట పస్తే అని అర్థమైంది. వస్తా. బాబుగారు వద్దు నైని, వద్దు నైని, పంచు ఊడిపోతుంది నైని, చక్కల గింతలు వద్దు నైని, పంచు ఊడిపోతుంది. పర్లేదులే బాబు గారు, మనం తప్ప ఇంకెవరున్నారని. నీకు బాగానే ఉంది, నాకిక్కడ ఎంత నరకంగా ఉందో నీకేం తెలుసు? ఏ తేలో ఏ పాము వస్తుందని భయపడి చేస్తున్నాను. నిండు చంద్రుడొస్తే మీ నడుముకున్న తాయితిలో చీటి తీసి చూడాలి. చూస్తే చూస్తే నెక్స్ట్ ఏంటి నైని చెప్పు. చూస్తే చూస్తే ఏం కనిపిస్తుంది? కనిపించనిది కనిపిస్తుంది. వాట్? కనిపించనిది కనిపిస్తుందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసాధ్యం కానిది నిరూపించడానికి చందమామ రావాలి బాబు గారు. నైని, ఫోన్ నంబర్ ఉంటే చెప్పు, కాల్ చేసి త్వరగా రమ్మంటాను. ఉంది. 1 మీ ముక్కు, 2 మీ కళ్ళు, 3 మీ నుదుటి మీద ఏర్పడే రేఖలు, 4 మీకు నచ్చినట్టు ఆడుకోండి, సమ్మగా ఉందనుకుంటా. నేనొకదాన్ని ఇక్కడ పడున్నానని నేను మీకు చెప్పలేను. మీ రొమాన్స్ చూస్తూ చావాలి. నా టైం బాలేదు. నైని, ఏమైంది బాబు గారు? అలా చూడు. మబ్బుల్ని వదిలించుకుని ముహూర్తం దగ్గర పడుతున్న పంతులు గారిలా ఎంత కంగారుగా వస్తున్నాడు చందమామ.
బుల్లిబాబు గారు ఏం చేస్తున్నారు? చాపేశానుగా, ఇప్పుడు కత్తిపీట తెచ్చుకొని కూరగాయలు నరికి ఆ కూరలు తెంచుతా. అవునా? అవన్నీ ఎప్పుడు ఉండాలని? అబ్బా, వెటకారం కూడా అర్థం కాని కారపోసవే నువ్వు. చాపేసి దిండేసుకున్నానంటే పండేసుకోవాలనేగా. అయితే ఈరోజు ఇద్దరం కిందనేనా? హే, అర్థం కాదా నీకు? నువ్వు బెడ్ మీద పడుకో, నేను ఇక్కడే పడుకుంటా. రోజు పైనే కదా మనం నిద్రపోయేది. ఇప్పుడు ఏమైందని మీరు కిందకి జారిపోయారు? యాక్చువల్లీ నువ్వు కింద, నేను మంచం మీద పడుకోవాలి. కానీ నువ్వు ప్రెగ్నెంట్వి కాబట్టి జాలిపడి నేను చాపేసుకున్నాను. వ్రతం చేస్తున్నావుగా, పక్క పక్కనే పక్కలు పంచుకోరాదు, అది రూలు. నువ్వు అక్కడ వాళ్ళు. మా ఆయన బంగారం. నేను ప్రెగ్నెంట్ అని ఎంత జాలో. జాలే, నీకు తెలియదే అసలు విషయం. పగలంతా ఉపవాసం ఉండి విరమణకి పాలు తెచ్చుకున్నావుగా. అలిసిన నువ్వు ఆదమర్చి నిద్రపోయి బెడ్ మీద నుంచి కింద పడ్డావే అనుకో, గోవిందా గోవిందా. ఏంటండి అలాగే చూస్తూ ఉండిపోయారు? ఈ చీరలో అంత బాగున్నానా? అంత బాగుంటే ఇంత దాకా ఎందుకు వచ్చేది? పాలు తాగి పడుకో. ఈ పాలు మీకోసమే తీసుకొచ్చాను. వద్దొద్దు, నేను పాలు మానేసి చాలా రోజులైంది. అయ్యో, ఇందులో ఏం కలపలేదండి. ఏరువాక పౌర్ణమి రోజు పశువులకి పూజ చేస్తారు కదా, ఆవు పాలు తాగి గోమాతని తలుచుకుని పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారంట. నేను బ్రహ్మాండంగా ఉన్నాను తల్లి. నీ మాటలకి విసుగు, నీ చేష్టలకి విరక్తి వచ్చి అంతుపట్టని వ్యాధి వచ్చేలా ఉంది తప్పించి నాకేమీ కాదు. ఆ గోపాలు నువ్వే తాగు, లేదా డ్రైవర్ గోపాల్కి ఇచ్చిరా. గుడ్ నైట్. ఈ టైంలో డ్రైవర్ని కేకేస్తే ఏమనుకుంటాడు? కేక విని ఏమీ అనుకోడు. నువ్వు కట్టిన కోకని చూసే ఇంకోలా అనుకుంటాడు. ఇచ్చిరమ్మంటే వాడి పాల గ్లాస్ని నోటికి అందించి చివరి బొట్టుని నాలికతో లాగేంత వరకు గుడ్ల గోబలా చూస్తూ ఉండమని కాదు. అరుగు మీద పెట్టి ఆరిచినా వాడొస్తాడు. లేదంటే ఏ పిల్ల వచ్చి తాగి పుణ్యం కట్టుకుంటుంది. అంతేకాని పౌర్ణమి రోజు మనం పుణ్య దంపతులుగా మసలుకొనివరన్నమాట. ఇదిగో, ఇలాంటి కటింగ్లే నీకొద్దని చెప్పేది. సైలెంట్గా పడుకున్నావా సరే, లేదంటే నేను బాల్కనీలోకి వెళ్ళి పడుకుంటా. ఛీ, మీకు కొంచెం కూడా రొమాన్స్ తెలీదు. నాకేం తెలీదని చెప్పే నన్ను నాన్నం చేసావు. తెలుసుంటే ఇంకేం చేసేదానివో. అమావాస్య పుణ్యానికైనా మహాపురుషుడు అనిపించుకోవాలని ఈయనకు ఉండదేమో. ఏమోలే, లేని దాన్ని ఉందనుకుని భ్రమతో మర్చిపోవటం ఎందుకు? హలో అంకుల్. అంకుల్ అని ఎవరిని అంటున్నాడు? నిన్నేనయ్యా చంద్రయ్య. నీకోసం నీ కోడలు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అయ్యో ఊరుకోండి బాబుగారు. అలిగి వెళ్ళిపోతే మళ్ళీ రేపటి రాత్రి దాకా ఎదురు చూడాలి. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఇప్పటిదాకా చుక్కల్ని ఏరుకొని మబ్బుల చాటున రొమాన్స్ చేసి వచ్చాడు. నువ్వు పాట పాడగానే ఏదో సాకు చెప్పి ఇటు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటే ఇలా మాట్లాడుకుంటారా? ఈ రోజు నా రాశి ఫలం ఇలా ఉందని అనుకోలేదు. బాబుగారు, అర్ధరాత్రి దాటిపోయింది. తాయెత్తులో ఉండే చీటి తీయండి, చెప్తాను. ఉండు తీస్తాను, గాబరా పెట్టుకో. తీయండి. తీస్తున్నా, గాబరా పెట్టుకో. I think something is going to be miracle. ఇదిగో